ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తారీఖు సాయంత్రం 6:30 తర్వాత వస్తాయి. అప్పటి వరకు కూడా ఏ సర్వే సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించదు. అది ఎన్నికల సంఘం నిబంధన. ఈ సర్వే సంస్థలు కావచ్చు, లేదంటే మీడియా కావచ్చు, అది జాతీయ మీడియా అయినా ప్రాంతీయ మీడియా అయినా సరే సాయంత్రం 6:30 తర్వాతే ప్రకటించాలి. అది నిబంధన. సో దాన్ని అతిక్రమించకూడదు ఎవరు కూడా. కానీ మా దరిద్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా భజన చేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకి మా కాసాయి, మా గొడ్ల గోపగాడు, అలాగే మా కేఎస్ ప్రసాద్, అదే కాశ్మీర ప్రసాద్, అవో అన్నారో అన్నారో మా జాన్ గడు, ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. తొత్తరగాలు అన్నమాట. ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. అప్పుడే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి అని. అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసింది. అందులో ముఖ్యంగా మా కాశ్మీర ప్రసాద్, అదే మా కేఎస్ ప్రసాద్. కాశ్మీర అంటే ఎవరో కాదు, కేఎస్ అన్నమాట, కేఎస్ ప్రసాద్. అప్పుడు ఒక ఎగ్జిట్ పోల్ అని చెప్పేసి అని, ఏదో ఒక సర్వే అని చెప్పేసి అని, ఏది మునుబాబు ఎగ్జిట్ పోల్స్ అంట. ఒక డిజిటల్ బోర్డు మీద ఒక గుడ్ లెక్కలు మనం పొద్దులు రాసుకుంటాం కదా, నోట్బుక్, ఆ నోట్బుక్ మీద రాసుకొస్తారు వాళ్ళు. రాసేసి దాన్ని అందులో చూపించేసి ఇంక మనోడు విశ్లేషణ మనం చెప్పవసరం లేదు. గతంలో తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా, రిజల్ట్ సందర్భంలో కూడా ఇలాగే మాట్లాడాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, అసలు ఎలాంటి డౌట్ లేదు అందులో. అప్పుడు అప్పుడు ఆ వీడియో కూడా మీకు వినిపిస్తా, ఒక్కనొస్తున్నాను. ఆ వీడియో వినిపించి మిగతా మీకు ప్లే చేస్తా. నేను ఎందుకు పర్టికులర్ గా కేఎస్ ప్రసాద్ గురించి చెప్తున్నానంటే, ఒక ప్లస్ పాయింట్ ఉంది మనకి. కేఎస్ ప్రసాద్ ఏది చెప్పినా దానికి ఆపోజిట్ లో జరుగుతుంది. అలాంటి చాలా సందర్భాల్లో జరిగింది. మొన్న కూడా చూసుకోవచ్చు మీరు. తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ కి అంత సినిమా లేదని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి మా కేఎస్ ప్రసాద్. ఇదిగో దొరికింది. ఈ వీడియో తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడాడు, ఈ రోజు ఏం మాట్లాడాడు, ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఏదో తీసుకొచ్చాడు కదా, అది కూడా వినిపిస్తా. సేమ్ కాన్సెప్ట్ ఒకటే. అప్పుడు ఇప్పుడు బోర్డు మీద వేసి ఇప్పించడమే. ఒక స్క్రీన్ ఒకటి, ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది కదా, అది మీద చేసి మాట్లాడడమే. సో ఇది నాగన్న సర్వేకి సంబంధించి పొద్దున ఒక వీడియో కూడా చేశాను నేను. అన్ని సర్వేలు, అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెసే మళ్ళీ ఇక్కడ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మించబోతుందని చెప్పేసి అని చెప్తున్నాయి కదా అంటే, నిజాలు మాట్లాడేవారు భిన్నంగా ఉంటారు, బొక్క బోసాను అని చెప్పి వచ్చాడు. ఇప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ ఒకటే. డిజిటల్ బోర్డు సేమ్. అప్పుడు కూడా యాంకర్ ఉన్నాడు, ఇప్పుడు యాంకర్ లేడు. ఎందుకు లేరా బాబు, నీతో వీడియో చేస్తే మేము బొక్క అయిపోతాం, నాకున్న పేరు పోవాలా అని చెప్పేసి అప్పుడే ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త డ్రామాని తీసుకొస్తారు. నీకు అసలు బుర్ర ఉందో లేదో నాకు అర్థం కావట్లా. రేపు సాయంత్రం కూడా ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది ఎగ్జిట్ పోల్స్? ఎవడు చెప్పాడు నీకు అసలు? నువ్వు కూడా మేధావే. ప్రతి దాంట్లో తగుదనమ్మా నేను ఉన్నానని చెప్పేసి నువ్వు వచ్చేస్తావు, మోకాలకి బొడుగునికి ముడేస్తావు, మాట్లాడతావు. నువ్వు చెప్పింది జరగదు ఎందుకని అక్కడ, అది మాకు ప్లస్. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గతంలో బీఆర్ఎస్ కి మద్దతుగా, బీఆర్ఎస్ కి సపోర్ట్ గా మాట్లాడాడు, శాంత నాకిపోయింది. ఇప్పుడు పార్టీయే కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసింది. అక్కడ ఏమీ లేదు. అక్కడ రేపు 4వ తారీఖు తర్వాత అంతా అస్సామే. అది ప్రత్యక్షంగా మనం కూడా చూడొచ్చు దాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి భజన చేస్తున్నాడు. ఎగ్జిట్ పోల్స్ ఇంకా రాకముందే, ఇంకా ఏ సర్వే సంస్థ కూడా ప్రకటించక ముందే మన వాళ్ళే ఒక పొద్దుల పుస్తకంలో రాసుకొచ్చేసి ఎవడో ఒకటి పేరెట్టేసి అక్కడ అదొక సర్వే సంస్థ అని చెప్పేసి అని పేరెట్టేసి దానికి ఏదో స్క్రీన్ మీద వేసేసి దాన్ని వీళ్ళు ఇక్కడ చదివినిపించేస్తున్నారు ప్రజలకి. జనరల్ గా ఎగ్జిట్ పోల్స్ అనే దానికి ఒక రూల్ ఉంటది. ఒక సర్వే సంస్థ మనలాగా పొద్దుల పేపర్ల మీద రాసుకొచ్చేసి అక్కడ స్క్రీన్ మీద వేసాం, మనం అందరు ఫోటో తీసి వాట్సాప్ లో పంపించేసుకుని స్క్రీన్ మీద చూపించారు. అక్కడ దానికి ఒక పద్ధతి ఉంటది. పద్ధతి పాడు లేకుండా అది ఎక్కడ దిక్కుమాల ఎగ్జిట్ పోల్స్, ఎక్కడ సర్వేలు? నీకు ఎవడు చెప్పాడు అసలు? మాట్లాడితే నేను గ్రౌండ్ లెవెల్ లో తిరిగిన వ్యక్తిగా చెప్తున్నాను అంటాను. నువ్వు అసలు గ్రౌండ్ లెవెల్ ఎక్కడ తిరిగావు? నువ్వు తిరిగేదంతా హైదరాబాద్ బేగంపేట. మనం ఉండేది బేగంపేట. మనం పొద్దున్న అయితే తిరిగేది బేగంపేట నుంచి ఐహా టీవీకి వెళ్తావు, ఓఎన్ఆర్ దగ్గర కూర్చుంటావు, లేదంటే ఐ డ్రీమ్కి వెళ్ళి కూర్చుంటావు. నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్కి రానే రావు అసలు.
నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడవు, ఇక్కడ ఏపీలోకి వచ్చి కూర్చొని మాట్లాడి చాలా తక్కువ. పైగా నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాను, నేను సర్వే చేస్తానని చెప్తున్నాను. ఎక్కడ చేస్తావు నువ్వు సర్వే? ఎవరితో చేపించు? ఇది పట్టుమని 4 ఊరు పేర్లు చెప్పు. ఈ ఎన్నికల ముందు నేను 4 ఊర్లు తిరిగాను. ఈ ఊర్లో నేను గ్రౌండ్ లెవెల్లో నేను వర్క్ చేశాను. గ్రౌండ్ లెవెల్లో నేను ప్రజల అభిప్రాయాలు నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అని. ఒకవేళ నిజంగా అలా చేసి ఉంటే కనుక ఇప్పుడు నువ్వు ఐ డ్రీమ్ లో చేస్తున్నావు కదా, వర్క్ చేస్తున్నావు కదా, ఐ డ్రీమ్ లో మనోడు జాయిన్ అయ్యాడు అంటే మంత్లీ బేసిస్ ఎలాగ ఉంటుంది అనుకోండి. నీకు ఎలా తెలుసు అంటే వాళ్ళు ఎంప్లాయీస్ అయితేనే వాళ్ళ పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేస్తారు. అది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే. అక్కడ పనిచేసే యాంకర్లకు కానీ, లేదంటే అనలిస్టులు కానీ, లేదంటే ఇలాంటి విశ్లేషకులు కానీ వన్స్ ఒకసారి ఐ డ్రీమ్ లో జాయిన్ అయితే మంత్లీ బేసిస్ మీద వీళ్ళ పేరు మీద వాళ్ళే ఒక ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఐడి ఒకటి, ఫేస్బుక్ అకౌంట్ ఒకటి, పేజ్ ఒకటి, 2 క్రియేట్ అవుతాయి. అది మంత్లీ ఎవరికైతే శాలరీస్ ఇస్తున్నారో వాళ్ళ పేరు మీదే క్రియేట్ చేస్తారు. సో మనోడి పేరు మీద ఐ డ్రీమ్ లో ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు కాబట్టి మంత్లీ చక్కగా డబ్బులు వస్తూ ఉంటాయి మనకి అక్కడ. అది చేసుకోవచ్చు. అది వేరే. అది కాకుండా పార్ట్ టైం మనకి ఏహా ఉంది, వైఎన్ఆర్ స్టూడియో ఉంది, అందులో మాట్లాడుకోవచ్చు. ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అన్ని అన్నింటిలోనే మనమే కవర్ చేశారు ఇక్కడ కదా. నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరిగేది సచ్చిది ఉండదు, కానీ తిరిగినట్టుగా పెద్ద కలరింగు. హైదరాబాద్ తప్పితే, హైదరాబాద్ దాటి ఈ మధ్య కాలంలో కాదు నాకు తెలిసి, హైదరాబాద్ దాటి నువ్వు ఎప్పుడు ఏపీలోకి వచ్చిన పాపం కూడా పోలా. ప్రతిదీ నీ ఒక్కడికే తెలిసి ఎందుకు ఫీల్ అయిపోతావు నువ్వు అసలు? నీకు ఏమీ తెలియదు. నీకు అసలు వాస్తవానికి నీకేమీ తెలియదు. గ్రౌండ్ రియాలిటీ బొక్క బోసం లేదు, ఏమీ తెలియదు. ఎవడు డబ్బిస్తే వాడికి బంద్ చేసామా లేదా? 4 మొక్కలు తెలుగులోనే, 4 మొక్కలు ఇంగ్లీష్లోనే మాట్లాడితే మనంత అపర మేధావు లేదనే ఫీలింగ్ నీది. అది తగ్గించుకుంటే మంచిది. ఈ మధ్య కాలంలో కొద్దిగా అతిగా చేస్తున్న విశ్లేషణ కూడా. జనరల్ గా నీ గురించి మాట్లాడకూడదు అనే అభిప్రాయం ఉండేది నాకు. నీకు కూడా తెలుసు బాగా విషయం. చాలా సందర్భంలో చెప్పా. కొన్ని సందర్భాల్లో మాట్లాడతాను, కొన్ని సందర్భాల్లో మాట్లాడినాను అని చెప్పేసి అని. మేమంతా మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి అని బాగా అయిపోయి మాట ఈ మధ్య కాలంలో నోటికి ఎంత వస్తే అంత వదిలేస్తున్న మాట. కొద్దిగా అది కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంక ఈ అపాభయ పోల్స్ అని అట్లని సర్వేలు అని చెప్పి తీసేరాము. ఇంకా రేపు సాయంత్రం వరకు టైం ఉంది. రేపు ఈ టైం వరకు ఇంకా టైం ఉంది మనకి. 6:30 వరకు ఉంది. 6:30 తర్వాత